మాజీ ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ జీవితం స్ఫూర్తిదాయకమని మాజీ ఎన్జీఓ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు భూరిగా ఆశీర్వాదం తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో ఎస్ఆర్ శంకరన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగుల సంక్షేమానికి నిర్విరామంగా కృషి చేసిన ఆదర్శ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ జీవితం స్ఫూర్తిదాయకమని, బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారులు చట్టాలను ఎలా అమలు చేయాలనే దానికి శంకరన్ అనుసరించిన విధానం తరువాత తరం వారికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పరిపాలన దక్షత కలిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పేదల కోసం రూపొందించిన ఒక సంక్షేమ పథకాన్ని ఎంతవరకు అమలు చేయవచ్చో స్పష్టంగా తెలియజేసేవారని వివరించారు. చాలా నిరాడంబరంగా ఉన్నత విలువలతో జీవితాన్ని గడిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి, మానవతావాది శంకరన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి మేము నివాళులర్పిస్తూ ఉన్నాము. ఆయన జీవితం అంతా కూడా బడుగు బలహీన వర్గాలకి కలెక్టర్గా ఉండే రోజుల్లో మరి ఆయన చేసినటువంటి సేవలు మరువరానివి. బడుగు బలహీన వర్గాలు ట్రైబల్ ఏరియాలో పనిచేసినప్పుడు అందరికీ మరి ఎస్సీలకి ఎస్టీలకి భూమి పంచినటువంటి ఘనత మరి శంకరన్ గారికి దక్కుతుంది. ఆయన జీవితం అంతా కూడా దళిత బడుగు బలహీన వర్గాలకి అంకితం చేసినటువంటి శంకరన్ గారికి ఈ జాతి మరువలేనిది. మరి సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఎక్కడ పనిచేసినా ఆయన నిబద్ధతతో పనిచేసినటువంటి ఘనత శంకరన్ గారికి దక్కుతుంది. ఆయన చనిపోయేసరికి ఆయనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 1000 రూపాయలు మాత్రమే ఉండడం జరిగింది. 2 జతల బట్టలు, ఒక 1000 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్. అటువంటి నిబద్ధత, నిరాడంబరమైనటువంటి ఐఏఎస్ గారికి మేము అందరం కూడా నివాళులు అర్పించడం మాకు ఆనందంగా ఉంది. వారి యొక్క ఆశయాలు సాధనకి మనందరం కూడా కృషి చేయాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.